హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు శాంతి ఆంధ్ర వంటలు. నేనండి మీ శాంతిని. ఆంధ్ర స్టైల్‌లో మసాలా పచ్చి రొయ్యల కర్రీ ఇలా ఒకసారి ట్రై చేయండి. నేను చెప్పే టిప్స్‌తో అయితే ఈ కర్రీ ఒకసారి ఇలా ట్రై చేయండి. భలే టేస్టీగా ఉంటుంది. బ్యాచిలర్స్ కూడా ఈజీగా. 1 కేజీ రొయ్యలనైతే తీసుకున్నానండి. చక్కగా నరం తీసేసి ఉప్పు, పసుపు వేసుకొని చక్కగా ఇలా శుభ్రంగా అయితే వాష్ చేసి అయితే తీసుకున్నాను. ఒక కడాయి అయితే తీసేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. మనం శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న రొయ్యలని వేసుకొని ఒకసారి అయితే కలిపేసేసుకోవాలి. ఇలా చక్కగా ఫ్రై చేసుకోవడం వల్ల నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది. అదే కూర అనేది కమ్మగా అయితే ఉంటుంది. ఒక బౌల్ అయితే తీసుకుని పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని అయితే తీసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ని అయితే పోసుకుని చక్కగా శుభ్రంగా అయితే వాష్ చేసుకోవాలండి. చక్కగా ఇలా వాష్ చేసుకోవడం వల్ల డస్ట్ ఏమన్నా ఉంటే పోతుంది. వాష్ చేసి పెట్టుకున్న వాటర్ని అయితే వంచేసుకుని అదే గిన్నెలో 1 గ్లాస్ వాటర్ని అయితే పోసుకుని 10 మినిట్స్ అయితే నానబెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్ అయితే తీసుకుని పెద్ద సైజ్ ఆనియన్స్ అయితే తీసుకుని ఇలా ముక్కలుగా అయితే కట్ చేసుకుని మెత్తగా పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి. చూడండి పేస్ట్ కూడా చక్కగా మెత్తగా అయితే అయిపోయింది కదా. ఇప్పుడు మనం రొయ్యలు స్టవ్ మీద అయితే పెట్టుకున్నాం కదా. వాటర్ అయితే మొత్తం దిగిపోయినాయండి. చక్కగా ఫ్రై అయినాయి. ఇవి కూడా ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము. అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుని చక్కగా వేడి చేసుకోవాలి. ఆయిల్ అయితే చక్కగా ఇలా వేడైంది కదా. 4 లవంగాలు, అలాగే 2 బిర్యానీ ఆకు, అలాగే 4 చెక్క వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. బారుగా కట్ చేసిన పచ్చిమిర్చిని కూడా వేసుకొని చక్కగా దోరగా అయితే ఫ్రై చేసుకోవాలి. మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్‌ని కూడా వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఖచ్చితంగా అయితే వేపాలండి. మన ఛానల్ ముందుగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అలాగే నేను ఏ వీడియో పెట్టినా ముందుగా మీకే వస్తుంది. చూడండి చక్కగా అయితే ఇలా అయితే వేగింది కదా. దీనిలోకి కొంచెం అంత సాల్ట్‌ని అయితే వేసుకుందాము. సాల్ట్ వేసుకోవడం వల్ల రుచి అయితే చాలా బాగుంటుంది. అలాగే ఆనియన్ పేస్ట్ కూడా తొందరగా ఫ్రై అవుతుంది. దీనిలోకి గుప్పుడు కరివేపాకును వేసుకుని అవి చక్కగా చిట్లేంత వరకు క్రిస్పీగా అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా అయితే ఒకసారి అయితే కలిపేసేసుకుందాము. మనం వేయించి తీసుకున్న రొయ్యలను కూడా తీసుకుని చక్కగా ఈ మసాలాలో అయితే వేసేసుకోవాలి. ఈ మసాలా మొత్తం ముక్కకైతే పట్టాలండి. అప్పుడే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్, అలాగే 2 టేబుల్ స్పూన్లు అయితే కారాన్ని అయితే వేస్తున్నానండి. మీకు రుచికి తగ్గట్టుగా కారం అయితే వేసుకోవచ్చు. 1 స్పూన్ టర్మరిక్ పౌడర్ కూడా వేసుకుని చక్కగా ముక్క పట్టేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలండోయ్. దీనిలోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని మొత్తం కలిసే విధంగా అయితే ఒక 2 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. మనం నానబెట్టి తీసుకున్న చింతపండు పులుసును కూడా పోసేసుకుని ఒకసారి అయితే కలిపేసేసుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి 1 స్పూన్ గరం మసాలా, కొంచెం ధనియాల పొడి, చెక్క లవంగం పొడి అయితే వేస్తున్నాను. చెక్క లవంగం పొడి మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయొచ్చండి. అది వేస్తేనే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. లిడ్ పెట్టుకుని 4-5 మినిట్స్ అయితే చక్కగా ఇలా ఉడికించుకోవాలి. ఆయిల్ కూడా చూడండి భలే పైకి తేలింది కదా. లిడ్ పెట్టేసుకుని 2 మినిట్స్ అయితే ఇలా ఉడికించుకోవాలి. ఆయిల్ కూడా చక్కగా పైకి తేలింది కదా. ఒకసారి అయితే అడుగు అంటకుండా ఒకసారి అయితే కలిపేసేసుకుందాము. అడుగు అయితే అంటనియొద్దండి, టేస్ట్ అయితే మారిపోతుంది. చివరిలో కొంచెం కొత్తిమీర వేసుకోవడమేనండి, అంతే. ఆంధ్ర స్టైల్‌లో అలాగే పచ్చి రొయ్యల మసాలా కర్రీ అయితే రెడీ అవుతుంది. నా స్టైల్‌లో ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి. బ్యాచిలర్ కూడా ఈజీగా సింపుల్‌గా అయితే చేసేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.